దేవు వాళ్ళ తల్లి శకుంతల కాంచనకు ఫోన్ చేస్తుంది. అంటే కాంచనకు చుట్టరికం అన్నమాట. పెళ్లి కుదిరిందని చెప్పేసి శకుంతల కాంచనకు చెప్తుంది. చికెన్ బిర్యానీ పెడతారా అని చెప్పేసి కాంచన శకుంతలను అడుగుతుంది. అప్పుడు చికెన్ బిర్యానీ ఏంటి, అన్నీ పెడతారు కాంచన, నువ్వు తిందు కానీ పెళ్ళికి సపరవాది కుటుంబంగా అందరూ రావాలి అని శకుంతల కాంచనకు చెప్తుంది. నువ్వు చెప్పిన తర్వాత నేనెందుకు రానక్కై అని చెప్పేసి కాంచన కాల్ కట్ చేస్తుంది. ఎలా అయితేంది, తన కొడుకు పెళ్ళి ఓకే అయిందట. మంచిగా చికెన్ బిర్యానీ అన్నీ పెడతారట. హాయిగా ఓ పూట పట్టు పట్టాలమ్మి అని ఈ విధంగా అంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పట్టు అప్పుడు విషయం, కానీ ఇప్పుడు కలుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మి, ఏం చేద్దాం అని ఈ విధంగా అనుకుంటూ లోపలికి వెళ్దాం పదా అని ఈ విధంగా కాంచన అనన్య ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. స్వయంగా తన కోడలు ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వెంటనే ఆనందభైరవి కిచెన్లోకి వెళ్ళి పన్నీర్ కుర్మా చేస్తుంది. అది ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు తింటే పుట్టబోయే బిడ్డకు హెల్దీ అని చెప్పేసి వెంటనే ఆనందభైరవి ప్రీతికి అలా తనతో చేతులతో వడ్డించాలని చెప్పేసి ఆనంద నిర్ణయించుకుంటుంది. తను చేసిన ప్రతి ఒక్క ఐటెం ప్రీతి కోసమని సంతోషంగా అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతుంది. సర్దిన తర్వాత అదే సమయానికి అది చూసిన అనన్య పక్కగా చిన్న ప్లాన్ చేస్తుంది. అది ఏంటంటే, ఆ సమయంలో ఆనంద భైరవిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తుండగా ఎదురు ఆనంద భైరవి నాకు ఛాన్స్ ఇచ్చిందని కాంచనతో అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మీ, ఆనంద భైరవి నీకు ఛాన్స్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఆనంద భైరవి ప్రీతి కోసమని వంటలు చేసింది. ఆ వంటలు ఇక మనం అదునుగా చూసుకొని ఇప్పుడు ఆ ప్రీతి తింటుంది. ఆ తర్వాత తనకి ఆ భోషం జరగబోతుంది. ఏందమ్మీ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇక పాయిజన్ పౌడర్ తీసుకొస్తుంది. ఆ సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఆనంద భైరవి అన్ని సర్ది పెట్టి వెళ్తుంది కదా, అందరికీ చెప్పడానికి వెళ్తుంది. ఈలోపు వెంటనే అనన్య వచ్చి పన్నీర్ కర్రీలలో పాయిజన్ కలిపేస్తుంది. ఆ సమయంలో అందరు కలిసి భోజనం దగ్గరికి వస్తారు. వెంటనే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అమ్మ శరణ్య, మీ ప్రీతి అక్కకు ఆ పన్నీర్ కుర్మా వడ్డించమ్మా, అది నేనే స్వయంగా చేశానమ్మా, ఎలా ఉందో చూసి చెప్పమ్మా, నీకోసమని చేశాను. ఓ అవునా అత్తయ్య, నాకు పన్నీర్ కర్రీ అంటే నీకు ఇష్టమని తెలుసు కదా, అందుకే చేసావా? అవునమ్మా, అంతేకాకుండా నువ్వు ఇప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి కదా, దానికోసం. అక్క ఈ కర్రీ వేసుకో అని చెప్పేసి ఈ విధంగా శరణ్య ప్రీతి ప్లేట్లో కర్రీ వేస్తుంది. అప్పుడు తింటూ ఉండగా అదే సమయానికి పైనుంచెలి అనన్య కాంచన చూస్తూ ఉంటారు. ఈ దెబ్బతో దాని కడుపు పోయినట్టే అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలా చూస్తుండగా తింటూనే తనకి వాంతింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి తను మొత్తం వాంతింగ్ చేసుకొని కింద పడిపోతుంది. భయంతో ఫుడ్ మించలి అందరూ లేస్తారు. ఏమైందని చెప్పేసి బెడ్ మీద పడుకోబెడతారు. వెంటనే డాక్టర్ వచ్చేస్తుంది. డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటుంది. ఆ చెకప్ చేస్తుండగా తను తిన్న ఫుడ్లో ఏదో పాయిజన్ కలిసినట్టుగా ఉంది. ఆ ఫుడ్ తనకి పడలేదు, కానీ ఆఖరి టైంలో తనని సేవ్ చేశారు. కాస్త లేట్ అయి ఉంటే తనకు అబోర్షన్ జరిగేది అని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు షాక్ అయిపోతారు అందరూ. ఆ సమయంలో ఇదంతా అనన్య ప్లాన్ అనుకొని చెప్పేసి ఈ విధంగా ఆ విషయం విన్న తర్వాత ఆనంద భైరవి గుండెల్లో అగ్నిపర్వతం, నా వల్ల జరిగిందా అని చెప్పేసి బాధపడుతూ అలా పైకి వస్తుండగా అనన్య కాంచన మాటలు వింటూ చాటుగా ఉంటుంది. అప్పుడు అనన్య కాంచనతో అంటూ ఉంటుంది, ఈ కడుపు పోవడం కారణం నేనే. దాని కడుపు ఎలా ఉంటుంది, అందుకనే దానికి శాశ్వతంగా పిల్లలు పుట్టకుండానే చేశాను అని విధంగా అనన్య కాంచనతో చెప్పసరికి ఆనంద భైరవి ఉగ్ర రూపానికి బలైపోతుంది. వెంటనే అనన్య దగ్గరికి ఆనంద భైరవి వచ్చి, అంటే ప్రీతి కడుపోవడం కారణం నువ్వా? తన కడుపులో బిడ్డను చంపడానికి ప్రయత్నించావా? అందులో నువ్వు పాయిజన్ కలిపావా అని చెప్పేసి ఆనంద భైరవి వెంటనే అనన్య చెంపలు ఎడాపెడా కొడుతూ ఉంటుంది. ఆ సమయంలో అనన్య, అవును
ఆ ప్రీతికి కడుపు వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ ఇంటికి వారసుని ఇచ్చేది నేను మాత్రమే, ఆ ప్రీతి కాదు. అందుకని దాన్ని చంపడానికి, దానికి లైఫ్ లాంగ్ పిల్లలు పుట్టకుండా చేయడానికే ఇలా చేశాను. నేలాంటిది అరక్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు అని చెప్పేసి వెంటనే మెడలు పట్టుకొని మెట్ల మించెల్లి లాక్కుంటూ వస్తుండగా అందరూ హాల్లోకి వచ్చి, ఏమైంది ఆనంద, ఎందుకు అనని అలా తోసేస్తున్నావు? ఇది చేసిన పనికి నువ్వు కూడా క్షమించవక్క. ఇది కావాలని చెప్పేసి ఆ కూరలలో విషం కలిపింది. ఇందాక ప్రీతి కావడం కారణం కూడా దీనివల్లే అక్క అని చెప్పేసేసరికి, ఇలాంటి దాన్ని క్షమించకూడదు ఆనంద. దీని వెంటనే బయటికి కట్టుబట్టలతో పంపించేయి. ఇది ఎన్ని చేసిన పాపాలకు సర్లే అని చెప్పేసి సర్ది చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇలాంటిది ఇంట్లో ఉంటే ఇక అందరి ప్రాణాలు తీసేదాకా కూడా తెలియదు. ఇది ఇంట్లో ఉండడానికి వీలేదానందా, దీన్ని ఎలాగైనా బయటికి గెంటేసేయి అని ఈ విధంగా అంటుండగా, అదే సమయానికి మీరు బయటికి గెంటేస్తే నేను వెళ్ళిపోతానా? వెళ్ళే సమస్య లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఈ విధంగా అంటుండగా, ఏంటే నువ్వు ఉండేది? ఇప్పుడు ఏకంగా మా ప్రీతి అక్క కడుపు పోగొట్టడానికి ప్లాన్ చేసావు. ఆ తర్వాత మా ప్రాణం తీయవని నమ్మకేముందే? నీలాంటిది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదే. అత్తయ్య దీన్ని బయటికి గంటేయండి అని చెప్పేసి వెంటనే కాంచన, వదిన గారు మీకు దండం పెడతాను, మమ్మల్ని క్షమించండి, కావాలని ఏది చేయలేదు. ఇదంతటి కారణం నీలాంటిది ఈ ఇంట్లో ఉండడం వల్లే. వెళ్తారా అని చెప్పేసి వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. మీరు బయటికి గెంటేసినంత మాత్రాన నేను వెళ్తానని ఎలా అనుకుంటున్నారు? నా కాళ్ళు నొప్పి తగ్గేంత వరకు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను. ఒకవేళ మీరు నన్ను గెంటేసినా కూడా నేను పోలీసులను సంప్రదించి ఇక ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అవునా? పోలీసులకు నీవు వెళ్ళడం ఏంటి? ఇద్దరం కలిసి వెళ్దాం. ఎందుకంటే నువ్వు చేసిన బాగోతాన్ని నేనే బయట పెడతాని. ఇందాక నా కోడలు కడుపు పోవడానికి ఏకంగా ఇది అందులో విషం కలిపిందని నేనే నీపైన కేసు పెడతానే. అప్పుడు నువ్వు ఏం చెప్తావో ఆ పోలీసులు ఏం వింటారు నేను చూస్తానే అని విధంగా ఆనంద అంటుంది. అమ్మి ఇదెందుకు అమ్మి, గోడ్డల దాకా తెచ్చుకోవడం తప్పు చేస్తావు, ఆనంద భైరవికి దొరికిపోతావు. ఆ తర్వాత ఒక్క పూట కడుపుతో మార్చుకోవాలనుకుంటే నువ్వు మొత్తానికి తిండి లేకుండా చేసావమ్మి. ఇదేం బాగుండదు. అయినా ఇక్కడ నా పరువు పోతుందంటే నీకు తిండి ఎక్కువైందా? వెళ్తావా లేకపోతే పోలీసులకు నేనే ఫిర్యాదు చేయనా అని ఆనంద అంటుంది. ఈలోపు కాంచన కట్టబుట్ట సర్దుకొని బయలుదేరుతారు. ఆ సమయానికి సుందరం ఎదురుపడతాడు. సుందరం, ఏందక్కాయ్, ఏం జరిగిందది, ఈ బాగోతమేంది అని అంటుండగా, ఇక దీని బాగోతం ఇంకేమలు, ఈ అనన్యే ఏదో ఒక బుక్క చోటు నుండి తిందామంటే తినే యోగం లేకుండా చేస్తుంది. అయినా ఆ దామిని ఇంట్లో అడుగు పెడదాం, దాన్ని పెళ్లి చేసుకుంటామంటే అది కూడా బెడిసి కొట్టింది. అరే సుందరం, ఎలాగైనా సరే ఖచ్చితంగా దామినికి పెళ్ళి ఫిక్స్ అయిందట. ఆ పెళ్ళిని చెడగొట్టే మార్గం కూడా నువ్వే చూడరా అనే విధంగా అనన్య సుందరంతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.